ఒకసారి కశ్యపుని నాయకత్వంలో కొంతమంది ఋషులు గంగానది ఒడ్డున యాగం చేయడం ప్రారంభించారు. నారద మహర్షి వారిని సందర్శించి వారు యాగం ఎందుకు చేస్తున్నారు, దానివల్ల ఎవరు సంతోషిస్తారని అడిగారు. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేక ఋషులు భృగు మహర్షిని సంప్రదించారు. వాస్తవికతను ప్రత్యక్షంగా నిర్ధారించుకున్న తరువాత పరిష్కారాన్ని కనుగొనడానికి భృగు మహర్షి మొదట బ్రహ్మ నివాసమైన సత్యలోకానికి వెళ్ళాడు. సత్యలోకంలో బ్రహ్మదేవుడు తన 4 తలలతో నారాయణుడిని స్తుతిస్తూ 4 వేదాలను పఠిస్తున్నాడు మరియు సరస్వతి అతనికి సేవ చేస్తున్నాడు. భృగువు నమస్కరిస్తున్న విషయాన్ని బ్రహ్మ గమనించలేదు. బ్రహ్మ పూజకు అనర్హుడని తేల్చి భృగు సత్యలోకాన్ని వదిలి శివుని నివాసమైన కైలాసానికి వెళ్ళాడు. కైలాసలో భృగు శివుడు పార్వతితో ఆనందంగా సమయం గడుపుతున్నాడని మరియు అతని ఉనికిని గమనించలేదని కనుగొన్నాడు. పార్వతి శివుని దృష్టిని మహర్షి సమక్షంలోకి ఆకర్షించాడు. భృగువు చొరబాటుతో శివుడు కోపోద్రిక్తుడై అతన్ని నాశనం చేయడానికి ప్రయత్నించాడు. ఆ మహర్షి శివుడిని శపించి వైకుంఠానికి బయలుదేరాడు. వైకుంఠంలో విష్ణువు ఆదిశేషుడిపై శ్రీమహాలక్ష్మితో కలిసి తన పాదాల వద్ద శయనిస్తున్నాడు. విష్ణువు కూడా తనను గమనించలేదని తెలుసుకుని ఆ మహర్షి కోపించి మహాలక్ష్మి నివసించే ప్రదేశమైన భగవంతుడిని తన ఛాతీపై వెంటనే విష్ణువు కోపంగా ఉన్న మహర్షికి క్షమాపణ చెప్పడానికి తొందరపడి భృగువు కాలుకు కలిగిన నొప్పిని తగ్గించడానికి తన పాదాలను నొక్కి ఉంచాడు. అలా చెయ్యడం ద్వారా భగవంతుడు మహర్షి పాదంలోని కన్నును తొలగించి అతని ప్రత్యేక శక్తులను తొలగించాడు. ఆ తరువాత మహర్షి విష్ణువు త్రిమూర్తులలో అత్యున్నతమైనవాడని నిర్ధారించి ఋషులకు కూడా అదే చెప్పాడు. మన హిస్టరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలుకి శ్రీ మహాలక్ష్మి భృగు మహర్షిని క్షమించిన విష్ణుపై ఆగ్రహించి వైకుంఠాన్ని విడిచిపెట్టి కరవీరపురం నేటి కొల్హాపూర్లో నివసించింది. మహాలక్ష్మి లేక విష్ణుడు విషాదంలో వైకుంఠం వదిలి తిరుమల వచ్చి చింతచెట్టు కింద చీమల పుట్టలో ధ్యానం చేసేవాడు. ఆయన తినక నిద్రపోక కేవలం లక్ష్మీ తిరుగు కోసం ధ్యానం చేసేవాడు. విష్ణువుపై కరుణించి బ్రహ్మ మహేశ్వరులు ఆవు మరియు దూడలుగా మారి ఆయనకు సేవ చేశారు. సూర్యదేవుడు ఈ విషయం మహాలక్ష్మికి తెలిపాడు. ఆవు దూడలను చోళరాజుకి అమ్మమని సూచించాడు. చోళరాజు వాటిని కొనుగోలు చేసి తన పశువులతో తిరుమలపైకి పంపాడు. ఆవు ప్రతిరోజు చీమల పుట్టపై పాలు వదిలి విష్ణువుకు ఆహారమందించేది. రాజమనేయల్లి ఆవు పాలు ఇవ్వకపోవడంతో రాణిగోపాలుడిని శిక్షించింది. కారణం తెలుసుకోవడానికి గోపాలుడు ఆవును వెంబడి చీమల పుట్ట వద్ద ఆవు పాలు వదలనడం చూశాడు. కోపంతో గొడ్డలి ఊపగా విష్ణుడు ఆవును రక్షించేందుకు ముందుకొచ్చాడు. దెబ్బ భగవంతుడిపై పడి రక్తస్రావం కావడంతో గోపాలుడు షాక్తో మరణించాడు. ఆవు రక్తపు మరకలతో రాజు వద్దకు చేరింది. రాజు సంఘటన ప్రదేశానికి వెళ్లి గోపాలుడి మృతదేహాన్ని చూశాడు. విష్ణుడు చీమల పుట్ట నుండి ప్రత్యక్షమై నీ సేవకుడి తప్పు వల్ల నేను అసురుడిగా మారుతాను అని శాపమిచ్చాడు. రాజు తన నిర్దోషిత్వాన్ని విన్నపించి ప్రభువు అతనికి ఆశీర్వాదమిస్తూ పద్మావతితో వివాహ సమయంలో శాప విమోచనం జరుగుతుందని చెప్పి రాతి రూపం దాల్చాడు. తరువాత విష్ణుడు వరాహక్షేత్రంలో శ్రీనివాసుడిగా నివసించాలని నిర్ణయించాడు. వరాహస్వామిని దర్శించకుండా తన ఆలయ దర్శనం పూర్తి కాదని ఆజ్ఞాపించాడు. పుష్కరిణిలో స్నానం చేసి వరాహస్వామికి పూజ నైవేద్యం చేసిన తరువాతే శ్రీనివాసుడి దర్శనం సంపూర్ణమవుతుందని చెప్పాడు. ఇక్కడ వకుళాదేవి ఆయనను తల్లిలా చూసుకుంటూ సేవ చేసింది. కృష్ణుడి సమయంలో యశోదదేవికి తన కుమారుడి దివ్యత్వానికి సాక్ష్యమిచ్చే వరం లభించలేదు. రుక్మిణితో కృష్ణుడు వివాహం చేసుకున్నప్పుడు యశోద బాధపడింది. అప్పుడు కృష్ణుడు
తదుపరి జన్మలో నన్ను తల్లిలా సేవ చేసే వరం నీకు లభిస్తుంది అన్నాడు. ఆమె వకుళాదేవిగా పుట్టి శ్రీనివాసుడిని సేవించే అవకాశం పొందింది. తొండమండలంలోని చంద్రవంశీయులు ఆకాశరాజుకు సంతానం లేక యాగం చేసేటప్పుడు భూమిని దున్నగా కమలం మధ్యలో ఒక కన్య కనిపించింది. ఆకాశస్వరం ఈ శిశువుని ప్రేమగా పెంచు అని చెప్పింది. కాబట్టి ఆమెకు పద్మావతి అని పేరు పెట్టాడు. ఆమె అందమైన యువతిగా ఎదిగింది. పూర్వజన్మలో లక్ష్మీ వేదవతిగా పుట్టి రాక్షసరాజు రావణుడి ప్రలోభానికి గురైంది. శపించి అగ్నిలోకి ప్రవేశించింది. అగ్ని తన సంరక్షణలో ఉంచాడు. రావణుడు సీతను అపహరించబోయినప్పుడు వేదవతినే సీతగా మోసం చేశారు. తిరిగి రాముడికి సత్యం తెలిసినప్పుడు వేదవతిని కూడా భార్యగా అంగీకరించమని సీత కోరింది. రాముడు అంగీకరించకపోయినా తదుపరి జన్మలో శ్రీనివాసుడిగా పుట్టి పద్మావతి వేదవతి అవతారంను వివాహం చేస్తానని వాగ్దానం చేశాడు. ఒకరోజు వేటకు వెళ్లిన శ్రీనివాసుడు అడవిలో ఓ ఏనుగును వెంబడిస్తూ పద్మావతిని చూశాడు. ఏనుగు ప్రభువుకు నమస్కరించి అదృశ్యమైంది. యువరాణి భయపడగా ఆ సన్నివేశంలోనే శ్రీనివాసుడు ఆమెపై మమకారం గలిగాడు. వకుళాదేవికి తన ప్రేమను తెలిపి ఆమెను పెళ్లి చర్చకు ఆకాశరాజు వద్దకు పంపించాడు. ఆకాశరాజు మరియు రాణి ధరణిదేవి పద్మావతి ఆరోగ్యం గురించి ఆందోళన చెందారు. గురువు బృహస్పతి సూచనతో పెళ్లి నిర్ణయించారు. కుబేరుడు శ్రీనివాసుడికి వివాహ ఖర్చుల కోసం సంపద ఇచ్చాడు. బ్రహ్మ, శివుడు అన్ని దేవతల సమక్షంలో శ్రీనివాసుడు మరియు పద్మావతి మహాకల్యాణం జరిగింది. మన హిస్టరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలుకి